బోరబండ డివిజన్లో వాగ్వాదం చోటు చేసుకుంది. స్వరాజ్ నగర్ పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బోరబండలో పోలింగ్ బూత్లను పరిశీలించిన సునీత కాంగ్రెస్ దాడులకు భయపడి ఓటర్లు రావడం లేదని ఆరోపణలు చేశారు. బోరబండ డివిజన్లో వాగ్వాదం చోటు చేసుకుంది. స్వరాజ్ నగర్ పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బోరబండలో పోలింగ్ బూత్లను పరిశీలించిన సునీత కాంగ్రెస్ దాడులకు భయపడి ఓటర్లు రావడం లేదని ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతుంది. అయితే ప్రధాన పార్టీలు ఎవరికి వారు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగంటి సునీత బోరబండ డివిజన్లో అక్కడ స్వరాజ్ నగర్ పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బోరబండలో పోలింగ్ బూత్లను పరిశీలించిన సునీత కాంగ్రెస్ దాడులకు భయపడి ఓటర్లు రావడం లేదని ఆరోపణ చేస్తున్నారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, బోరబండ డివిజన్లో కొద్దిసేపటి క్రితం వాగ్వాదం చోటు చేసుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటు పక్క ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను పోలింగ్ బూత్లోకి వెళ్లనికుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటుగా ఈ దాడులకు ప్రతి దాడులకు భయపడే కాంగ్రెస్ ఓటర్ల దాడులకు భయపడే దాదాపు ఓటర్లు కూడా రావడానికి ఇష్టపడట్లేదు, భయపడుతున్నారన్నట్టు కూడా సునీత ఒక ఆరోపణ జరిగింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ప్రస్తుతం ఈ బోరబండ డివిజన్ లో ఈ పోలింగ్ బూత్లని చూడడానికి వెళ్లిన సునీతని, మాగంటి సునీత టీఆర్ఎస్ అభ్యర్థి, ఈవిడని పోలీసులు అడ్డుకున్నారు అని చెప్పి ఇప్పటికీ ఆవిడ అంటున్నారు. అంటే ముఖ్యంగా దీంట్లో పోలింగ్ బూత్లను పరిశీలిస్తే దాంట్లో తప్పేముంది, అలాగే కాంగ్రెస్ ఇలా ప్రలోభాలకు లోబడి ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా దీనికి ప్రలోభ పెట్టే విధంగానే ఉంది అని చెప్పేసి ఇప్పటికే అంటున్నారు. ఒక పక్క మనం ఇప్పటికే చూస్తున్నాం మార్నింగ్ నుంచి, అంటే దాదాపు ఈ రోజు 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ ఇప్పుడు 6 గంటల వరకు ఇది కొనసాగుతుంది. అయితే ఈ మధ్యలోనే ఇప్పటికే ఎన్నో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా ఇటు షేక్పేట్ డివిజన్ దగ్గర చూడొచ్చు, బీజేపీ అలాగే కాంగ్రెస్ వీటి కార్యకర్తలు అయితే అక్కడ కొట్టుకోవడం అండ్ వాగ్వాదానికి దిగడం మనం చూసాము. అదే విధంగా ఇటు ఇంకో పక్క రేమత్ నగర్ లో కూడా ఒక చిన్న గొడవ అయితే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పోలీసులు రావడంతో అక్కడ సద్దుమణిగింది. కానీ ఇక్కడ షేక్పేట్ లో జరిగిన కాంగ్రెస్ బీజేపీకి మధ్యలో జరిగిన ఆ వాగ్వాదాన్ని మాత్రం ఫిలిం నగర్ పోలీసులు వాళ్ళందరినీ కట్టడి చేసిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మాగంటి సునీతను అడ్డుకోవడం అంటే ఇప్పటికే ఇటు అభ్యర్థులందరూ ఎవరికి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు వారి పోలింగ్ స్టేషన్ లో. కానీ ఎప్పుడైతే ఇప్పుడు పోలింగ్ బూత్ కెళ్ళి అక్కడ ఈవీఎంలను కావచ్చు, అటు అక్కడ పోలింగ్ స్టేషన్ కావచ్చు పరిశీలిస్తున్న క్రమంలో ఇటు పోలీసులు అడ్డుకోవడంతో అంటే ఇప్పటికే చాలా
ఒక పక్క నిబంధనలు ఉన్నాయి, అంటే లోపలికి రావద్దు అండ్ అక్కడ ఎలాంటి వాగ్వాదానికి దిగొద్దు, అలాగే కార్యకర్తలు వాళ్ళ కండువాలతో కనబడొద్దు అని చెప్పేసి ఇలాంటివి చాలా నిబంధనలు ఉన్నాయి. ఒక పక్క మనం చూస్తూనే ఉన్నాము, ఒక పక్క ఇటు డ్రోన్ల నుంచి నిఘా ఉంది, సీసీ కెమెరా నిఘా ఉంది, ఒక పక్క ఇటు సివిల్ పోలీసులు కూడా దాదాపు 1700 మంది అక్కడ సిబ్బందిగా ఎక్కడికక్కడ భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు. ఇంకో పక్క అంటే దాదాపు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ ఇలా మా అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థియే డైరెక్ట్ వచ్చి అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న క్రమం అంటే ఇప్పటికే ఒక పక్క పోలీసులు అత్యుత్సాహపడుతున్నారు అని చెప్పేసి అనడం, అలాగే ఇటు కాంగ్రెస్ కూడా ఇటు ఓటర్లను భయపెడుతుంది. ఇప్పటికే ఈ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి అంటే ఈ బై ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి ప్రచారాల్లో ఎప్పుడైతే తిరుగుతున్నారో అప్పటి నుంచే ఈ ఆరోపణలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ బెదిరింపులు పాల్పడుతున్నారు, అలాగే చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నారు కొడుకు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన బైండ్ ఓవర్ ఉన్నప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు అయితే మనకు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రోజు డైరెక్ట్ గా బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాగంటి సునీత కూడా ఇలా అనడంతో ఇప్పుడు ఒక సంచలనమే అని చెప్పుకోవాలి. అయితే ఖచ్చితంగా ఈ బోరబండ డివిజనే కాకుండా ఇంకా మిగతా డివిజన్ లో కూడా ఈ ఏవైతే పోలింగ్ బూత్లను చూడడానికి వెళ్తూ ఉంటారు. అలాగే మరి ఈ పరిశీలించిన క్రమంలోనే ఇక్కడ పోలీసులు అడ్డుకోవడంతో ఇప్పుడు వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలా ప్రలోభ పెడుతున్నారు ఇటు ప్రజల్ని అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు రైట్ హారిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.